ఆదివారం సూర్యుడు. మీరు బ్లాక్ వేసుకున్నప్పుడు చాలా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడనే ఇంత ఉండేటప్పుడు మరి మీరు కారు వాడే కలరు మరి ఎలా ఉండాలి? మీకు మిమ్మల్ని ఆపోజిట్ కలర్ తీసుకుని మిమ్మల్ని ఇరిటేట్ చేసి యాక్సిడెంట్ చేస్తుంది. మనకి తగిలిన నష్టమే, ఎదటి వాళ్ళకి తగిలిన నష్టమే, లక్షల్లో ఖర్చు అవుతుంది. అది చూసుకొని చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది వ్యాపారం చేస్తారు, నష్టపోయారు, సరే ఏదో జరిగింది, డిజాస్టర్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించి ఆ లోగో కలర్స్ మార్చుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రీబూట్ అవుతారా? ఖచ్చితంగా రీబూట్ అవుతారు. అవునా? ఖచ్చితంగా రీబూట్ అవుతారు. ఆ కలర్స్ మనకి సరిపడే కలర్స్ని వాడుకొని మనకి సరిపడే లోగోని కనుక వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళకి మంచి వాళ్ళకి అది సక్సెస్ రేట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ అవే కదా. ఇప్పుడు లైన్ డేట్స్, లైన్ ఎందుకు వాడారండి? ఇది వేరే టైగర్ డేట్స్ పెట్టుకోవచ్చుగా. అవును, లైన్ వాళ్ళకి ఏంటి సంబంధం? డేట్స్ కి లైన్ సంబంధమే లేదు కాదు. చెప్పండి. అదేనండి, అతను 5వ ఇది వాడి ఉన్నారు అక్కడ. సింహ లగ్నాన్ని, సింహాన్ని వాడి ఉన్నారు వాళ్ళు అక్కడ. మేష లగ్నము 5వ స్థానాన్ని వాడి ఉన్నారు. లైన్ డేట్స్ లైన్ పెట్టుకున్నారు. లైన్ సింబల్ చెప్పాను కదా, 5, 9. దేన్ని వాడుకున్నా మీకు 5, 9 మనం కరణాన్ని పట్టుకోవచ్చు. 5, 9 ఉన్న కలర్స్ని పెట్టుకోవచ్చు. 5, 9 ఉన్న రాశి ఘట్టంలో ఉన్న ఆ సింబల్ని వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే, కరణం బాగలేదా 5వ దాన్ని వాడండి. 5వది బాగలేదా 9ని వాడండి. 9 బాగలేదా మీరు పుట్టిన లగ్నం అనేది ఒక డాట్ అనేది ఉంటుంది, దాన్ని వాడండి. ఓకే. సో మనకి చాలా దేవుళ్ళు ఇచ్చున్నారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. బట్ సక్సెస్కి ఏదో ఒక దోవ అయితే ఉన్నది. ఏది లేదు అన్నది మాత్రం మానవ జీవితంలో ఏది లేదు, ఉన్నది దారి ఉన్నది. నచ్చింది నాకు, తాళం తయారు చేసిన రోజు దానికి కీ ఉంటుంది అనేది. శివయ్య పుట్టినప్పుడు ఆ ఘట్టంలోనే మీకు పరిహారం, ఈ పరిహారం ఎక్కడ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ నక్షత్రంలో చేయాలి, ఎలా చేయాలి విడిది రాసి పెట్టుంటుంది. ఆ రకంగా చేస్తేనే మీకు సక్సెస్ అవుతుంది. నేను ఎలా పడితే అలా చేసుకుంటాను అంటే మీకు నడవదు. మీరు అంబానీ నడవదు, అడుక్కు తినడం ఎవరికి నడవదు. రూల్ 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 ఫర్ ఆల్. సో ఎవరు దేవుడైనా రూల్ పాటించాల్సింది. సో దీనిలో మీకు ఇంకొక విషయం, ఇప్పుడు రూల్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నారు. తిథిని పట్టుకుంటే మనం విధిని కూడా మార్చుకోవచ్చు. ఓకే అండి, మనకి పంచాంగాలు పంచాంగం. అయ్యా నేను పుట్టిన రోజు బాగాలేదు, అది వదిలే. నక్షత్రాన్ని పట్టుకో, అయ్యా నాకు నక్షత్రం బాగాలేదు, తిథిని పట్టుకో. అయ్యా నాకు తిథి బాగాలేదు, కరణం పట్టుకో. యోగాన్ని పట్టుకో, యోగం బాగాలేదు, కర్ణాన్ని పట్టుకో. 5లో దేవుడు నీకు ఒక్కటి సక్సెస్ అవుతుంది. తిథిని పట్టుకో, 5 అవకాశాలు ఇచ్చాడు. తిథిని పట్టుకుంటే నువ్వు విధిని కూడా మారొచ్చు. దీనికి ఎగ్జాంపుల్, కౌరవ యుద్ధం జరిగేటప్పుడు శకుని సహదేవాన్ని పిలుస్తాడు. సహదేవ నేను గెలవాలి, నాకు నువ్వు ఒక డేట్ ఇవ్వు అంటే అమావాస్యని ఇచ్చాడు. అంటే అమావాస్య రోజు ఎవరైనా ఏ పని స్టార్ట్ చేసినా, అంటే యుద్ధానికి ఇలాంటి గొడవలు పంచాయతీలకి స్టార్ట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ 100% సక్సెస్. అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు. యుద్ధాలకి, గొడవలకి, పంచాయతీలకి, సెటిల్మెంట్స్లకి, ఇలాంటి వాటికి అన్నిటికీ వెళ్తే అమావాస్య సక్సెస్. సహదేవుడు ఇచ్చేశాడు. కృష్ణ పరమాత్ముడు తన దివ్య దృష్టి తెలుసుకున్నాడు, అబ్బా కౌరవులకు ఇచ్చేశాడు, మరి వీళ్ళు ఎలాగైనా గెలుస్తారు, మనం పాండవుల వైపు ఉన్నాం, మరి మన పాండవులు గెలవాలి కదా, ఏం చేయాలి అని అతను రేపు అమావాస్య అంటే ముందు రోజే సూర్యదేవ ఎక్కడ ఉన్నా నాకు ఒక 5 నిమిషాలు నా ముందర నిలబడాలంటే, మరి ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే ఎమ్మెల్యేస్ ఇమ్మీడియట్గా రావాల్సిందిగా. వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నెక్స్ట్ చంద్రదేవ ఎక్కడున్నా నువ్వు 5 నిమిషాలు నువ్వు నా దగ్గర ఉండాలనేసరికి అతను కూడా తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అతను కృష్ణ పరమాత్ముడు తర్పణం ఇస్తున్నాడు. సూర్యుడు అడిగాడు, స్వామి ఇవాళ అమావాస్య కాదు కదా, మీరు ఎందుకు తర్పణం ఇస్తున్నారు అంటే, అమావాస్యలోనే తర్పణం ఇవ్వాలి, మీరు ఎందుకు తర్పణం ఇస్తున్నారు అని అడిగాడు. సూర్యదేవ అమావాస్య ఎలా ఏర్పడుతుందో చెప్పు అని అన్నాడు. సూర్యుడు చంద్రుడు మా ఇరువురు ఒకరికొకరు 360 డిగ్రీ స్ట్రైట్ దీంట్లో ఉండేటప్పుడు అమావాస్య ఏర్పడుతుంది అని అన్నాడు. మరి మీరిద్దరు ఇప్పుడు ఎదురెదురే కదా, 360 డిగ్రీలు మీరు ఎదురెదురే కదా ఉన్నారు, మరి ఈరోజు అమావాస్య కదా అని అన్నాడు. అవును స్వామి అని అన్నాడు. వెంటనే చంద్రుడు సూర్యుడు ఎదురు అస్తంగం అయిపోతాడు. చంద్రుడు చీకటి పడిపోయింది, అమావాస్య అయిపోయింది. వెంటనే శకుని చూసేసి అమావాస్య
యుద్ధాన్ని మోగించండి అని చెప్పి 1 day బిఫోరే అజ్జి. యుద్ధాన్ని మోగించేసి ఓడిపోయాడు. ఇది స్టోరీ. దీంట్లో సర్వం జగత్మయం అంటే కృష్ణ పరమాత్మని, అతనే విష్ణుమూర్తి. నీకు మించిన దేవుడు ఎవరు లేరు ఈ భూ ప్రపంచంలో. కరెక్టా? మీరు ఏమనాలి? శకుని, నువ్వు బచ్చగాడు, నువ్వు నా ముందర, నువ్వు అమావాస్య రోజు స్టార్ట్ చేస్తే నాకేంటి, పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే నాకేంటి, నా ఎందు నువ్వు గెలవా అనేసి కదా నువ్వు అడగాలి. నువ్వెందుకు భయపడి అమావాస్యని ముందు ఎందుకు రప్పించారు? వాడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీకేంటండి? బలం మీ దగ్గర ఎక్కువ ఉన్నది. కరెక్టా? భగవంతుడి ముందర మనం ఎంత అండి? బట్ భగవంతుడు కూడా అక్కడ తిథికి భయపడి లోపడ్డాడు. మీకు అర్థమైందా? మరి యుద్ధం చేసుకోని చెప్పాలి కదా. రథసారథిగా నువ్వు వెళ్ళినప్పుడు నీ ముందర ఎదటివాడు ఎంతండి? వాడు గెలవగలడా? వాడు గెలవలేడు. ఎవ్వడు భగవంతుడి ముందర గెలవలేడు. భగవంతుడికి అంత శక్తి. అతని ముందర బచ్చగాడు శకునివాడు అండి. మరి ఎందుకు భయపడి నువ్వు తిథిని ముందు మార్చావు? సో ఈ తిథిని ప్రతి మనుషులు కూడా మీరు పుట్టిన తిథిని గనక పట్టుకుంటే మీ విధి ఖచ్చితంగా మారిపోతుంది. ఇది సీక్రెట్ ఫార్ములా. ఇది కరెక్ట్. మీరు నాకు చెప్పారు నా కరణం సింహం, అది పులి అని. ఆ పులి నేను మా ఇంట్లో ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, ఎలా నుంచి అసలు అద్భుతం. ఓకే, అంటే నా స్పీడ్ ఒక 10 times పెరిగింది. ఓకే, నా వర్క్ కానీ, వ్యూస్ కానీ, రెవెన్యూ కానీ 10 times పెరిగిందండి. నిజంగా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను జరిగింది కాబట్టి మా ప్రేక్షకులకు తెలియాలి. నాకు అదే అర్థం కాల. మీరు చెప్పినప్పుడు నేను నమ్మలా. ఓకే, ఏంటి పులిని బొమ్మను పెట్టుకొని పులిని కళ్ళతో చూస్తే నాకెందుకు వస్తుంది అని అనుకున్నా. బట్ మీ మీద ఉన్న నమ్మకంతో రైట్, ఆయన ఊరికే చెప్పట్లేదు, ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పి నేను పెట్టుకున్నా. మిరాకిల్, నిజంగా అద్భుతం. కరణాన్ని పట్టుకుంటే అసలు లైఫే మారిపోతుంది. ఎన్ని మంది సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పారు. అంత సక్సెస్ కరణాన్ని పట్టుకుంటే. ఇప్పుడు ఈరోజు తిథిని పట్టుకుంటే మన విధిని మార్చుకోవచ్చు. నువ్వు పుట్టిన తిథి ఏంటో తెలుసుకోండి, దాన్ని ఏం చేయాలన్నది తెలుసుకోండి, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. లైఫ్ మీ విధి మారిపోతుంది. దీనికే నేను ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అది. భగవంతుడైనా తిథికి భయపడాల్సిందే. ఇప్పుడు మా ప్రేక్షకులు మీ దగ్గరకు వస్తారు జాతకం చూసుకుందామని. వాళ్ళకు వృక్షశాస్త్రం చెప్తారా, ఫ్లవర్ శాస్త్రం చెప్తారా? ఏది? ఈ వృక్ష శాస్త్రంలోనే అది కూడా వృక్షంలోనే కదా మనకి పువ్వులు కాసే. అంటే నేను పువ్వుకు ఒక నక్షత్రం, వృక్షానికి ఒక నక్షత్రం అంటే అట్లా ఉంటదేమో. కాదు, మీ నక్షత్రానికి సరిపడే నక్షత్రం. ఓకేనండి. ఆ నక్షత్రంలో ఉన్న చెట్టు ఏంటిది అన్నది చూసుకో. ఆ చెట్టులో నుంచి వచ్చిన పువ్వుని తీసి మనం దాన్ని మార్చి దాన్ని రెడీ చేసి ఇస్తాం. సో ఇవి అన్నది ఏంటి అంటే మనం ఎక్కడ తిరగాల్సిన పని అన్నది లేదు. ఏ గుళ్ళకి ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. సింపుల్ మన టైం సేవ్, మనీ సేవ్. అంతే కదా.